ఆ రోజు డేట్ జూన్ 13, 1908. ఒక మిస్టీరియస్ ఎక్స్ప్లోషన్ సైబీరియన్ ప్రాంతంలో ఉన్న ఒక రిమోట్ ఏరియాలో జరిగింది. ఆ ప్రాంతం పేరు టంగుస్కా. అక్కడ జరిగిన బ్లాస్ట్ కారణంగా 80 మిలియన్ ట్రీస్ కంప్లీట్గా నాశనం అయిపోయాయి. ఆ బ్లాస్ట్ యొక్క రేడియస్ 800 చదరపు మైళ్ళు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి మొక్క, ప్రతి జంతువు, ప్రతి పురుగు మొత్తం అంతా కూడా ఆవిరైపోయింది. ఆ షాక్ వేవ్ అనేది ఇంగ్లాండ్ వరకు కూడా తగిలింది. చాలామంది అది ఒక కామెట్ యొక్క ఇంపాక్ట్ అయి ఉండొచ్చు అనుకున్నారు, కానీ అక్కడ ఎటువంటి క్రేటర్ కానీ దానికి సంబంధించిన డెబ్రిస్ కానీ ఏవీ దొరకలేదు. శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా దాని గురించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అదే టంగుస్కా ఈవెంట్. అయితే ఒక పక్క ఈ సంఘటన జరుగుతూ ఉంటే ప్రపంచానికి మరోవైపు నికోలా టెస్లా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అదేంటో కాదు, మాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని అట్మాస్ఫియర్ ద్వారా ట్రాన్స్మిట్ చేయడం. టెస్లా దీని గురించి తన జనరేటర్స్ని యాక్టివేట్ చేశాడు. తన ల్యాబ్లో ఉన్న వార్డెన్ క్లిఫ్ టవర్ని ఆపరేట్ చేయగలిగే మెకానిజంని కంప్లీట్గా టర్న్ ఆన్ చేశాడు. అండ్ ఒక డ్రామాటిక్ టెస్ట్ కూడా చేశాడు. అండ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ వోల్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఆకాశంలోకి పంపించాడు. ఆ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్లా తన ఎక్విప్మెంట్ మీద వచ్చిన రీడింగ్స్ చూసి ఓ మై గాడ్ అనుకున్నాడు. అసలు ఏం జరిగిందో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఇన్వెంటర్ మరియు విజనరీ అయిన నికోలా టెస్లా తన యొక్క గ్రౌండ్ బ్రేకింగ్ ఐడియాస్కి బాగా పాపులర్. ఇన్ఫ్యాక్ట్ అతని యొక్క ఆలోచనలు ఈ ప్రపంచంలోని సైన్స్ని, టెక్నాలజీని కంప్లీట్గా మార్చేసాయి అనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు. అయితే అతని యొక్క ఇన్వెన్షన్స్లో ఒకటి మాత్రం చాలా మిస్టీరియస్గా, చాలా కాంట్రవర్షియల్గా కూడా మారింది. అదే ఒక వెపన్. అది ఒక అన్ఇమాజినబుల్ పవర్తో కూడుకున్న వెపన్. సైంటిఫిక్ కమ్యూనిటీలో దాన్ని కొంతమంది టెస్లా గన్ అని పిలుస్తూ ఉంటారు. బట్ ప్రపంచం మొత్తానికి తెలిసిన పేరైతే ద టెస్లా డెత్ రే. టెస్లాకి ఎలక్ట్రిసిటీ అంటే చాలా ఇష్టం. దాన్ని ఒక వెపన్గా కూడా మార్చాలనుకున్నాడు. అండ్ ఆ వెపన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలని అతను డిసైడ్ అయ్యాడంటే, ఎంతటి దూరంలో ఉన్న శత్రువుల యొక్క ఆర్మీస్నైనా సరే ఆ వెపన్ ఒక్క దెబ్బతో నాశనం చేయాలని అతను డిసైడ్ అయ్యాడు. అందుకోసం అతను చాలా హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రిసిటీని ఉపయోగించి ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. టెస్లా ఏమని నమ్మాడంటే, మనం ఎనర్జీని వైర్లెస్గా ఎంత దూరం వరకైనా ట్రాన్స్మిట్ చేయొచ్చని నమ్మాడు. అండ్ అది మనం ఒక వెపన్గా కూడా వాడుకోవచ్చని నమ్మాడు. అతను ఆల్రెడీ టెస్లా కాయిల్ గురించి పనిచేస్తున్నాడు. అదే ఒక భారీ స్థాయి టెస్లా కాయిల్ని కనుక ఇన్వెంట్ చేసినట్టయితే అది వెపన్గా మారుతుందని నమ్మాడు. దాంట్లో చాలా రకాల కెపాసిటర్స్ కూడా ఉంటాయి. అవి చాలా పెద్ద సంఖ్యలో ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. ఆ ఎనర్జీని ఒక కాన్సన్ట్రేటెడ్ బీమ్ రూపంలో బయటికి రిలీజ్ చేస్తారు. అది ఒక పర్టికులర్ టార్గెట్ని బేస్ చేసుకొని ఆకాశంలో ప్రయాణిస్తుంది. అది ఏదైతే టార్గెట్ని ఛేదిస్తుందో ఆ టార్గెట్ కంప్లీట్గా నాశనం అయిపోతుంది. ఇది బేసిక్గా టెస్లా యొక్క ఆలోచన. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, టెస్లా ఒక చిన్న పోర్టబుల్ జనరేటర్ ద్వారా పనిచేసే వెపన్ని తయారు చేయాలనుకున్నాడు. కానీ దాని డ్యామేజింగ్ కెపాసిటీ మాత్రం ఆ పోర్టబుల్ జనరేటర్ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉండాలనుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అది పనిచేసినట్టయితే అది వెళ్లే దారిలో ఏమున్నా సరే వాటన్నిటిని నాశనం చేసుకుంటూ వెళ్తుంది. అంటే పెద్ద పెద్ద ప్లేన్స్ ఉన్నా, పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులున్నా, ఈవెన్ నగరాలున్నా వాటన్నిటిని కూడా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ డివైస్ యొక్క పొటెన్షియల్ గురించి అతను ఒకసారి చాలా క్లియర్గా తెలియజేశాడు. అతను ఏమని చెప్పాడంటే, స్పేస్లో ఉన్న ఫ్రీ ఎనర్జీ మొత్తాన్ని కూడా మనం వాడుకోవచ్చు అని చెప్పాడు. అంటే అతను కాస్మిక్ ఎనర్జీని హార్నెస్ చేశాడు. కాస్మిక్ రేస్ అన్నింటినీ కూడా అతను హార్నెస్ చేసి వాటన్నిటిని కూడా ఒక మోల్డెడ్ డివైస్గా ఆపరేట్ అయ్యేటట్టుగా చేశాడు. దీని కారణంగా ఒక కొత్త మెషినరీ క్రియేట్ అవుతుంది. అది ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీనే వాడుకుంటుంది. అంటే కాస్మిక్ ఎనర్జీనే వాడుకుంటుంది. భూమికి సెంట్రల్ సోర్సే అది. అండ్ దానికి లిమిటేషన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే అది అన్లిమిటెడ్ క్వాంటిటీస్లో మనకు దొరుకుతూ ఉంటుంది. సో అందువలన దాని యొక్క డిస్ట్రక్షన్ కూడా అంతే పీక్ స్టేజ్లో ఉంటుందని నమ్మాడు. అంటే అతని యొక్క నమ్మకం ఏంటంటే, ఈ డెత్ రేని తీసుకొచ్చినట్టయితే ప్రపంచం అంతా కూడా శాంతితో నిండిపోతుందని అనుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అంటే ఇలాంటి వెపన్ కనుక మొత్తం అన్ని దేశాల దగ్గర ఉన్నట్టయితే అప్పుడు ఇంకా యుద్ధం వచ్చే అవకాశం లేదు కదా. ఎందుకంటే ఏ దేశమైనా సరే ఇంకో దేశం మీద యుద్ధానికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు వీళ్ళ దేశాన్ని కూడా నాశనం చేయగలుగుతారు అనే ఒక పాయింట్ ఉంటుంది, ఆ భయం ఉంటుంది. అందుకని ఏ దేశం కూడా యుద్ధానికి వెళ్ళదనైతే అతను నమ్మాడు. సో ఈ వెపన్ ఖచ్చితంగా ప్రపంచంలో శాంతిని తీసుకొస్తుందనైతే అతను చాలా గట్టిగా అభిప్రాయపడ్డాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ మరియు మిలిటరీ లీడర్స్కి ఇది అసలు నచ్చలేదు. టెస్లా యొక్క ఇన్వెన్షన్ కనుక బయట ప్రపంచంలోకి వచ్చినట్టయితే మొత్తం అన్ని దేశాలు సమానమైపోతాయి మిలిటరీ పరంగా. అది చాలా ప్రాబ్లం, అంటే పెద్ద దేశాలకి ప్రాబ్లం. వాటికి ఏంటంటే కమాండ్ కావాలి, చిన్న చిన్న దేశాల మీద ఆధిపత్యం కావాలి, ప్రపంచాన్ని రూల్ చేయడం కావాలి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా జరగడాన్ని ఇష్టపడరు కదా. అందుకని అతన్ని సక్సెస్ అవ్వకుండా చేయడానికి ట్రై చేశారు. అతని యొక్క పేటెంట్స్ ముందుకు ప్రొసీడ్ అవ్వకుండా ఉండేటట్టుగా చేయడానికి ట్రై చేశారు. అతనికి ఫండింగ్ రాకుండా ఉండేటట్టుగా చేశారు. ఇలాగ చాలా రకాల ప్రయత్నాలు అయితే చేశారు అతన్ని ఆపడానికి. బట్ టెస్లా తన యొక్క వెపన్ని క్రియేట్ చేయకుండా వాళ్ళు ఆపలేకపోయారు. ఎందుకంటే టెస్లా ఆల్రెడీ దాన్ని అప్పటికే నిర్మించేశాడు కాబట్టి. 1908 సంవత్సరంలో టంగుస్కా ఈవెంట్ జరగడానికి కొన్ని నెలల ముందు రెనోడ్ ఎక్స్ప్లోరర్ అయిన అడ్మైరల్ రాబర్ట్ పీరీ అనే ఒక పర్సన్ నార్త్ పోల్కి ఎక్స్పెడిషన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అంటే అంతకుముందు ఎవరు కూడా ఆ ఎక్స్పెడిషన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయలేదు. చాలామంది కొంతవరకు చేశారు, కొంతమంది మధ్యలో ఏమైపోయారో తెలియలేదు, చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎందుకంటే అదంత ఈజీ ఏమీ కాదు, చాలా అంటే చాలా కష్టమైన ప్రొసీజర్ అది. బట్ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా పీరీ దాన్ని చేయాలని డిసైడ్ అయ్యాడు, నార్త్ పోల్ని రీచ్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అండ్ ఆ జర్నీలో అతనికి చాలా కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. హార్ష్ ఆర్క్టిక్ ఎన్విరాన్మెంట్ కారణంగా ఎక్స్పెడిషన్ చాలా కష్టంగా మారిపోయింది. అండ్ కొన్ని చోట్ల అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్, బ్లిజర్డ్స్ అండ్ అన్ప్రెడిక్టబుల్ టెరైన్ ఇవన్నీ కూడా వాళ్ళకి కనబడి వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. అయినా కూడా అతను ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకొని చాలా వరకు వెళ్ళిపోయాడు. కానీ ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత అతనికి ఒక కొత్త టెక్నాలజీ అవసరమైంది. అంటే అతనికి ఆ ప్రాంతం ఎలా ఉంటుందో నావిగేట్ చేయడానికి ఒక టెక్నాలజీ అవసరమైంది. ఇక్కడే ఇందులో నికోలా టెస్లా యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగింది. 1904 సంవత్సరంలో టెస్లా ఒక కొత్త రకమైన రేడియో రిసీవర్ని డెవలప్ చేశాడు. అది సిగ్నల్స్ని డిటెక్ట్ చేయగలుగుతూ ఉంటుంది. ఈవెన్ డెత్ రే నుంచి కానీ వేరే వాటి నుంచి కూడా సిగ్నల్స్ని డిటెక్ట్ చేయగలుగుతూ ఉంటుంది. అండ్ ఈ రిసీవర్ని ఉపయోగించి అడ్మైరల్ తన యొక్క నార్త్ పోల్ ఎక్స్పెడిషన్ని కంటిన్యూ చేశాడు. అండ్ అది తనకి ఎంతగానో హెల్ప్ చేసింది నావిగేషన్లో అని కూడా అతను తెలియజేశాడు. అయితే ఆ హెజార్డస్ ఆర్క్టిక్ టెరైన్ అతను చాలా వరకు దాటేశాడు. కాకపోతే 1906 నాటికి టెస్లా యొక్క చీఫ్ ఫైనాన్షియల్ బ్యాకర్ అయిన జేపీ మార్గన్ కొంచెం ఇంపేషెంట్గా మారిపోయాడు. అంటే అతని సహనం పోతోంది. టెస్లా సరిగ్గా చెయ్యట్లేదు అండ్ టెస్లా కారణంగా తనకు ఎటువంటి ఉపయోగం రావట్లేదు, తన మీద చాలా అమౌంట్ పెడుతున్నాను కానీ నాకేమో తిరిగి ఏమీ రావట్లేదు. సో నేను ఎందుకు అతనికి ఫండింగ్ చేయాలనే ఆలోచన అతనికి వచ్చింది. అండ్ పైనుంచి ప్రెషర్ కూడా వస్తుంది అతనికి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అతను టెస్లాకి ఫండింగ్ ఆపేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఒకవేళ టెస్లా ఫండింగ్ కనుక లేకపోయినట్టయితే ఏ పని చేయలేడు. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అది అప్పట్లో చాలా హ్యూజ్ అమౌంట్స్ అవసరం, కొన్ని లక్షల డాలర్లు అవసరం అప్పట్లో ఆ ప్రాజెక్టుకి. అదంతా మార్గానే ఇచ్చేవాడు. అండ్ మార్గాన్ అండ్ టెస్లా మధ్య కూడా రిలేషన్స్ మెల్లిమెల్లిగా పాడవుతూ వస్తున్నాయి. సో ఏదో ఒకటి చేసి తన యొక్క ఫండింగ్ని కాపాడుకోవాలి, తన యొక్క ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలని టెస్లా డిసైడ్ అయ్యాడు. ఆ టైంలో అడ్మైరల్ యొక్క ఎక్స్పెడిషన్ మొత్తాన్ని ప్రపంచం చూస్తోంది. అంటే అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మారిపోయింది. చాలామంది దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. సో దాన్నే తనకు ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీగా మార్చుకోవాలని అతను డిసైడ్ అయ్యాడు. అండ్ తన యొక్క ఇన్వెన్షన్ యొక్క పవర్ని కూడా అదే టైంలో చూపించాలనుకున్నాడు. అంటే ఒక బోల్ట్ ఆఫ్ ఎనర్జీని ఎల్స్మేర్ వైపు పంపి ఆ ప్రాంతంలో ఒక పెద్ద లైట్ షోని క్రియేట్ చేయాలనుకున్నాడు. అది కూడా ఎనర్జీతో, ఎలక్ట్రిసిటీతో. అండ్ టంగుస్కా ఈవెంట్ జరగడానికి 2 నెలల ముందు టెస్లా ఒక లెటర్ కూడా రాశాడు. ఇది కల కాదు, ఈ ప్రపంచంలో వైర్లెస్ పవర్ ప్లాంట్స్ని మనం ఇప్పటికీ కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రపంచం మొత్తాన్ని వైర్లెస్గానే మనం వెలిగించవచ్చు. ఎక్కడ ఎలాంటి పాపులేషన్ ఉన్నా, ఆ పాపులేషన్ ఎంత భారీ సంఖ్యలో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మనం ఎలక్ట్రిసిటీని వైర్లెస్గానే సప్లై చేయొచ్చు. అండ్ ప్రజలందరూ కూడా ఎలక్ట్రిసిటీని చాలా కన్వీనియంట్గా పొందబోతున్నారు. అండ్ దానికి సంబంధించిన ఒక విషయాన్ని నేను కొద్ది రోజుల్లోనే ప్రూవ్ చేస్తానని కూడా అతను తెలియజేశాడు. టంగుస్కా బ్లాస్ట్ 1908లో జరిగింది కదా. ఆ టైంకి పెరీ ఎల్స్మేర్ ఐలాండ్ యొక్క పైభాగంలో క్యాంపింగ్ వేసుకొని ఉన్నాడు. అండ్ తను పోల్ యొక్క ఫైనల్ పుష్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతున్నాడు. ఆ టైంలో టెస్లా నుంచి ఒక క్రిప్టిక్ మెసేజ్ వచ్చింది. అందులో ఏమని రాసిందంటే, ఆర్టిక్ ప్రాంతంలో ఉన్న ఎక్స్ట్రీమ్ కోల్డ్ మరియు ఐసోలేషన్ నేను ఇప్పుడు చేయబోతున్న ఎక్స్పెరిమెంట్కి ప్రాపర్ లొకేషన్ అని నాకు అనిపిస్తోంది. ఆ ప్రాంతం యొక్క ఆకాశంలో నువ్వు ఒక సిగ్నల్ కోసం వేచి చూస్తూ ఉండు, నేను ఆ సిగ్నల్ని నీకు పంపిస్తానని చెప్పాడు. అది ఎటువంటి సిగ్నల్ అని అడిగితే దాన్ని చూసినప్పుడు నీకే అర్థమవుతుందని టెస్లా తెలియజేశాడు.
న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ దగ్గర ఉన్న నార్త్ షోర్ దగ్గర ఉన్న క్లిఫ్ టవర్ దగ్గరికి మళ్ళీ వచ్చినట్టయితే టెస్లా ఆ ప్రాంతానికి చేరుకున్నాడు, ఒక డీప్ బ్రెత్ తీసుకున్నాడు అండ్ ఆ మిషన్ని యాక్టివేట్ చేశాడు. కొన్ని చార్జ్డ్ పార్టికల్స్ని ఇంట్రికేట్ నెట్వర్క్స్ ఆఫ్ వైర్స్ అండ్ కాయిల్స్ ద్వారా అంతరిక్షంలోకి అయితే పంపాడు. ఆ టవర్ మొదట ఒక చిన్న సౌండ్ జనరేట్ చేసింది, తర్వాత మెల్లిమెల్లిగా సౌండ్ పెద్దదైంది, ఒక భారీ రోర్ అయితే క్రియేట్ అయింది. ఆ మిషన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఒక బీమ్ బయటకు రిలీజ్ అయింది. అది చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది, ఈవెన్ సూర్యుడి కంటే బ్రైట్గా ఉంది. అది వార్డెన్ క్లిఫ్ టవర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఆకాశం అంతా కూడా 10-15 సెకండ్ల పాటు విపరీతంగా ఎనర్జీతో నిండిపోయింది. అంటే ఉరుములు, మెరుపులు ఇలాంటివన్నీ కూడా వచ్చిన ఫీలింగ్ ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా కలిగింది. బట్ తర్వాత సడన్గా మొత్తం లైటింగ్ అంతా ఆగిపోయి మొత్తం చీకటి మాత్రమే మిగిలిపోయింది. కేవలం ఒక చిన్న సౌండ్ మాత్రమే వినిపించింది. అంటే ఎలక్ట్రిసిటీ సడన్గా ఆగిపోయినప్పుడు మెషిన్స్లో చిన్న సౌండ్ వస్తుంది కదా, అలాంటి సౌండ్ అయితే వచ్చింది. నికోలా టెస్లా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే తన మెషిన్ వర్క్ చేసింది అండ్ దీని కారణంగా తనకి ఫండింగ్ అనేది వస్తుంది, తన వర్క్ను తను కంటిన్యూ చేయొచ్చని అయితే అభిప్రాయపడ్డాడు. కానీ టెస్లా యొక్క ఎగ్జైట్మెంట్ కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉంది, ఎందుకంటే అతని యొక్క డెత్ రే మిషన్ మీద రీడింగ్స్ని చూశాడు అతను. అది వర్క్ చేసింది, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ వర్క్ చేసింది. అంటే టెస్లా ఒక డాజ్లింగ్ లైట్ షోని క్రియేట్ చేయాలనుకున్నాడు, కానీ నిజానికి అక్కడ ఒక మ్యాసివ్ వేవ్ ఆఫ్ ఎనర్జీ క్రియేట్ అయింది. ఒక అణుబాంబు కంటే 1000 రెట్లు పవర్ఫుల్గా ఉన్న ఎనర్జీ వేవ్ క్రియేట్ అయింది. ఆ ఎనర్జీ బీమ్ టార్గెట్ కంటే ముందుకెళ్ళిపోయింది, అంటే ఓవర్ షూట్ అయింది. అది ఆకాశాన్ని మాత్రమే వెలిగించలేదు, అది నేల మీద కూడా పడింది, రష్యాలోని ఏదో ఒక ప్రాంతంలో పడింది. ఈవెన్ టెస్లా కూడా తెలీదు తన వెపన్ అంత ప్రమాదకరమైంది అని. ఆ టైంకి ఆ టంగుస్కా ఈవెంట్ జరిగినప్పుడు ఆ ప్రాంతానికి దగ్గరలో, అంటే మరీ దగ్గరలో కాదు, 800 మైళ్ళ కంటే ఎక్కువ రేడియస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది దాన్ని బాగా నోటీస్ చేశారు క్లియర్గా. అండ్ దాని గురించి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని తెలియజేశారు. వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే భూమి నుంచి చాలా భయంకరమైన శబ్దం వినిపించింది. ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ట్రీస్ అన్నీ కూడా ఎవరో వాటిని బలంగా కొట్టినట్టుగా కొమ్మలన్నీ కింద పడిపోయి ఉన్నాయి అండ్ కొన్ని కొమ్మలు అయితే మాడిపోయి కూడా కనిపించాయి. మొదట ఏదైనా భూకంపం వంటిది వచ్చిందా అనిపించింది, కానీ ఎయిర్ అంతా కూడా విపరీతంగా ఎక్స్ప్లోజన్ సౌండ్స్తో, గన్ ఫైర్తో నిండిపోయింది. అంతేకాకుండా చెక్క కాలుతున్న వాసన విపరీతంగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అడవికి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్పారంటే ఆ టైంలో ఆకాశం చాలా అంటే చాలా బ్రైట్గా మారిపోయింది, ఫీరీ ఆరెంజ్ కలర్లో కనబడింది, సూర్యుడు అర్ధరాత్రి ఉదయించాడా అన్నట్టుగా కనిపించింది అండ్ ఆ ప్రాంతంలో వచ్చిన వాసన చాలా అంటే చాలా దారుణంగా ఉందని కూడా తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇళ్ళు కూడా షేక్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ వరకు దీని యొక్క ఇంపాక్ట్ తెలిసిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు అది ఎంత ప్రమాదకరమైన వేవ్ని క్రియేట్ చేసిందో. అండ్ చుట్టుపక్కల కొన్ని వేల మైళ్ళ ప్రాంతం వరకు కూడా డస్ట్తో నిండిపోయి ఉంది. చాలా ప్రాంతాలు ఆ డస్ట్ కారణంగా ఇంపాక్ట్ అయ్యాయి, చాలామంది దాని కారణంగా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రాంతంలోని బర్డ్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, యానిమల్స్ కానీ ఏవి బ్రతికి లేవు, అవన్నీ కూడా నిశ్శబ్దంగా మారిపోయాయి. అండ్ బ్రతికి ఉన్నవి కూడా సైలెంట్గా ఉన్నాయి, ఏమీ మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి ఏమని తెలియజేశాడంటే నేను నా జీవితంలో అంత నిశ్శబ్దాన్ని ఎప్పుడూ చూడలేదని తెలియజేశాడు. అంటే అంతటి భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అక్కడ. ఆ రోజు డేట్ June 30, 1908 ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోషన్ జరిగింది టంగుస్కా ప్రాంతంలో. సైబీరియాలో ఉంటుంది ఆ ప్రాంతం. అండ్ ఒక అంచనా ప్రకారం 15 మెగాటన్నుల ఎనర్జీ రిలీజ్ అయింది ఆ ఎక్స్ప్లోషన్ కారణంగా. 800 చదరపు మైళ్ళ ప్రాంతంలో ఉన్న అన్నిటినీ కూడా కంప్లీట్గా ఫ్లాట్ చేసేసింది. అంటే యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ ఏదైనా సరే. ఆ బ్లాస్ట్ రేడియస్ కారణంగా సుమారుగా 80 మిలియన్ ట్రీస్ అయితే చనిపోయాయి. ఇంకా పక్షులు, ఇన్సెక్ట్స్ యొక్క సంఖ్య అయితే లెక్కలో లేదు. కొన్ని వేల కొద్ది యానిమల్స్ తప్పించుకున్నాయి, కానీ అక్కడ ఉన్న హీట్ అండ్ స్మోక్ కారణంగా కూడా వాటిలో కొన్ని తర్వాత చనిపోయాయి. అయితే సైంటిఫిక్ కమ్యూనిటీ ఇప్పటికీ కూడా ఈ టంగుస్కా ఈవెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయం మీద చాలా రకాల థియరీస్ని అయితే ప్రతిపాదిస్తూ ఉంటాయి, చాలా రకాల డిబేట్స్ని అయితే పెడుతూ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే ఆ ప్రాంతంలో జరిగిన న్యాచురల్ గ్యాస్ ఎక్స్ప్లోషన్ కారణంగా, లేదంటే ఏదైనా న్యూక్లియర్ డెటనేషన్ కారణంగా అలా జరిగి ఉండొచ్చు అని తెలియజేశారు. మరి కొంతమంది అయితే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ స్పేస్ క్రాఫ్ట్ ఆ ప్రాంతంలో పడి బ్లాస్ట్ అయిందని తెలియజేస్తూ ఉన్నారు. బట్ ఆ ప్రాంతంలో ఎటువంటి డెబ్రిస్ అయితే దొరకలేదు కాబట్టి అది కూడా ప్రూవ్ అవ్వలేదు. అయితే చాలామంది నికోలా టెస్లా ఎక్స్పెరిమెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఈ ప్రాంతంలో పడింది, అతని యొక్క డెత్ రే ఈ ప్రాంతంలో బ్లాస్ట్ అయింది. అంటే కొంతమంది ఏమని చెప్పారంటే ఆ ప్రాంతంలో ఒక పెద్ద కామెట్ ఎయిర్లో బర్స్ట్ అయి ఉండొచ్చు, అది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి వచ్చిన తర్వాత ఎక్స్ప్లోడ్ అయి ఉండొచ్చు, దాని కారణంగా కూడా ఈ టంగుస్కా ఈవెంట్ జరిగి ఉండొచ్చు అని తెలియజేశారు. బట్ ఈ థియరీతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ విట్నెస్లు చాలామంది చెప్పింది ఏంటి అంటే ఆకాశంలో ఆ సంఘటన జరగడానికి ముందు, ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా లైటింగ్స్ని చూశారు. అండ్ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత కూడా చూశారంట. సాధారణంగా మెటియార్స్ అయితే ఇలా చెయ్యవు. అండ్ ఆ లైటింగ్ని కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే కాకుండా ఇంగ్లాండ్లో
ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు కూడా చూశారు. ఇంగ్లాండ్ కూడా రాత్రుళ్ళు ఆ లైటింగ్తో మెరిసిపోయేది. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి చాలామంది రిపోర్టర్స్ మెన్షన్ చేశారు. ఒక రిపోర్టర్ దీని గురించి ఏమని రాశాడంటే, నేను ఇంగ్లాండ్లో ఉంటాను కానీ రాత్రిపూట నేను ఈ లైట్ వెలుతురులో ఈవెన్ పుస్తకం కూడా చదువుకోగలిగాను, ఎటువంటి లైట్స్ లేకుండా కేవలం ఈ స్ట్రేంజ్ లైటింగ్తో మాత్రమే నేను చదువుకోగలిగానని తెలియజేశాడు. అండ్ చాలామంది ఐ విట్నెస్లు చెప్పింది ఏంటంటే, అక్కడ గ్రౌండ్ ఎర్త్క్వేక్ లాగా చాలా సేపటి వరకు షేక్ అయింది, అంతటి షేకింగ్ నేను ఎప్పుడు గమనించలేదని తెలియజేశాడు. అంటే మెటియోర్ క్రాష్ అయినప్పుడు లేదంటే కామెట్ బర్స్ట్ అయినప్పుడు ఇలాంటివి కూడా ఎర్త్క్వేక్ లాంటి ట్రెమర్స్ని క్రియేట్ చేస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంపాక్ట్ జరగడానికి ముందు అలా భూకంపం వచ్చిన ఫీలింగ్ కలిగింది, ఇంపాక్ట్ జరిగిన తర్వాత భూకంపం వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ భూకంపం ఒక భారీ స్కై స్క్రాపర్ని కంప్లీట్గా నేలమట్టం చేసేయగలదు, ఒక నగరం మొత్తాన్ని కూడా కంప్లీట్గా నాశనం చేసేయగలదని కూడా చాలామంది తెలియజేశారు. సో ఒక మెట్రాయిర్ ఎయిర్ బస్ట్ కానీ ఒక కామెట్ ఎయిర్ బస్ట్ కానీ జరిగినట్టయితే దాని యొక్క లైటింగ్ కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉంటుంది తప్ప ఇంతసేపు ఉండదు. దాని యొక్క ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ అంటే ఆ ట్రెమర్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంతసేపు ఉండదు, చాలా తక్కువ సేపు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువసేపు ఆ లైటింగ్ ఆ ట్రెమర్స్ రెండూ కొనసాగాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోకల్స్ చెప్పింది, ఆ ప్రాంతంలో ఇంపాక్ట్ జరగడానికి ముందు చాలా అంటే చాలా చల్లగా మారిపోయింది గాలి, ఆ తర్వాత ఆకాశం చాలా వెలుగుతో నిండిపోయింది, ఈవెన్ సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు వచ్చింది. సడన్గా ఆకాశం చాలా వేడిగా మారిపోయింది, ఎయిర్ అంతా కూడా చాలా వేడిగా మారిపోయింది. అండ్ అక్కడ మెట్రాయిడ్ కానీ క్రేటర్ కానీ లేదంటే మెట్రాయిడ్ ట్రేసెస్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఆ ప్రాంతంలో కనబడలేదు. సో అది డెఫినెట్గా స్పేస్ ఆబ్జెక్ట్ యొక్క ఎయిర్ బస్ట్ అయితే కాదని తెలియజేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం లాంగ్ ఐలాండ్ నుంచి ఎల్స్మేర్ మీదగా ఒక స్ట్రైట్ లైన్ కనుక గీసినట్టయితే అది ఆల్మోస్ట్ టంగిస్కా వరకు వస్తుంది. అంటే న్యూయార్క్ నుంచి ఎల్స్మేర్ నుంచి టంగిస్కా, దీని వరకు మనం ఒక లైన్ గీసినట్టయితే ఆల్మోస్ట్ స్ట్రైట్గా వస్తుంది. సో ఒకవేళ ఇది కనుక ఎల్స్మేర్ని మిస్ చేసినట్టయితే అది టంగుస్కాలో ల్యాండ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఎగ్జాక్ట్ పాయింట్ అదే కాకపోవచ్చు ఆ స్ట్రైట్ లైన్, బట్ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా వస్తుంది, కేవలం ఒక 4-5 మైళ్ళ డిఫరెన్స్ మాత్రమే వస్తుంది. అండ్ ఇది ఆకాశంలో 4 నుంచి 5 మైళ్ళ ఎత్తులో బ్లాస్ట్ అయినట్టుగా చాలామంది తెలియజేస్తున్నారు. మెట్రాయిడ్స్ ఏవి కూడా అంత ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు బ్లాస్ట్ అవడం అనేది కుదరని పని. సో డెఫినెట్గా అది జరిగే అవకాశాలు ఏమీ లేవు. అండ్ అదృష్టవశాత్తు ఇంపాక్ట్ జోన్ అనేది సైబీరియాలో ఉంది. సైబీరియా అనేది భూమి మీద ఉన్న అత్యంత రిమోట్ ప్లేసెస్లో ఒకటి. అక్కడ మనుషులు నివసించడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఒకవేళ ఇదే టంగుస్కా ఈవెంట్ కనుక ఏదైనా మేజర్ సిటీ మీద కనుక జరిగినట్టయితే దాని యొక్క తీవ్రత మామూలుగా ఉండదు. అంటే ఎక్స్ప్లోజన్ జరిగిన వెంటనే ఒక మ్యాసివ్ షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది. అది ఆ సిటీ మొత్తాన్ని కూడా టార్నడో లాగా చీల్చి చెండాడుతుంది, మొత్తం బిల్డింగ్స్ అన్ని డిమాలిష్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. ఆ షాక్ వేవ్ వెళుతున్న మార్గంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక ఫైర్ బాల్ లాగా కాల్చి మార్చి మసి చేసి బూడిద చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక పెద్ద నగరం, అది న్యూయార్క్ కావచ్చు, టోక్యో కావచ్చు, ముంబై కావచ్చు, ఏదైనా సరే కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతుంది. భూమి మీద ఉన్నవన్నీ గాల్లోకి ఎగురుతాయి, కార్లు కావచ్చు, ట్రక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనుషులతో సహా ఎగురుతారు. అండ్ ఆకాశంలో ఉండాల్సిన ప్లేన్స్ ఏమో భూమి మీద పడుతూ ఉంటాయి. దీని కారణంగా ఫైర్ స్టోమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏ సిటీ మీద అయితే ఇంపాక్ట్ పడిందో ఆ సిటీకి మాత్రమే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న వాటికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే హీట్, విండ్స్ అంత భారీ స్థాయిలో జనరేట్ అవుతాయి. దాని కారణంగా చుట్టుపక్కల నగరాల్లో కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువే ఉంటుంది. ఎంతోమంది చనిపోతారు, ఎన్నో బిల్డింగ్స్ కంప్లీట్గా నాశనం అయిపోతాయి. దీని కారణంగా సునామీ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. దాని కారణంగా కూడా మనకి ఇంకొంతమంది చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇటువంటి టంగుస్కా ఈవెంట్ మనుషులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కనుక జరిగినట్టయితే దీని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ భవిష్యత్తులో ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే నిజంగానే ఈ టంగుస్కా ఈవెంట్కి డెత్ రేకి కనెక్షన్ ఉందా? టెస్లా గన్ అనేది ఒక వెపన్, అది చాలా అంటే చాలా పవర్ఫుల్ వెపన్. అది ఈవెన్ ఆర్మీస్ని కూడా ఒక సింగిల్ షాట్లో నాశనం చేయగలదని టెస్లాయే తెలియజేయడం జరిగింది. అయితే ఇది నిజంగానే పాసిబుల్ అయిందా, నిజంగానే ఇది క్రియేట్ చేయబడిందా లేదా అనేది ఇప్పటికీ ఎవరికి పూర్తిగా తెలియదు. ఎందుకంటే టెస్లా చనిపోయిన తర్వాత అతని యొక్క రీసెర్చ్ పేపర్స్ని చాలా వాటిని కంప్లీట్గా హైడ్ చేసేసారు, ఎవరికీ తెలియకుండా దాచేశారు. ఇప్పటికీ అవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. సో అందువలన ఆ వెపన్ యొక్క మిస్టరీ, ఆ వెపన్ యొక్క కాన్స్పిరసీ ఇప్పటికీ కూడా ఫ్యాక్టా కాదా అనేది పూర్తిగా తెలియకుండా మిగిలిపోయింది. కాకపోతే అతని యొక్క వెపన్ థియరీ అనేది బేసిక్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మోడర్న్ మిలిటరీస్ ఇప్పటికీ అలాంటి వెపన్స్ని కొన్నిటిని డెవలప్ చేసే పనిలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, DEW, ఈ వెపన్స్ అన్నింటినీ కూడా ఆ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఈ వెపన్స్లో ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా కానీ లేదంటే పార్టికల్ బీమ్గా కానీ కన్వర్ట్ చేస్తారు. అది ఒక టార్గెట్ వైపు పంపిస్తారు. అండ్ అందులో ఎలాంటి ఎనర్జీని ఉపయోగించారు అండ్ ఎలా డెలివర్ చేశారు అండ్
ఆ వెపన్ ఎంత దూరంలో ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వీటిలో చాలా రకాలు ఉంటాయి. కొన్నిటిలో లేజర్స్ ఉంటాయి, కొన్నిట్లో మైక్రోవేవ్స్ ఉంటాయి, కొన్నిట్లో పార్టికల్ బీమ్స్ ఉంటాయి. ఇలాగ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాన్ని వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్స్ని తీసుకున్నట్టయితే అది ఒక కాన్సన్ట్రేటెడ్ బీమ్ ఆఫ్ లైట్ని బయటికి ఎమిట్ చేయడం ద్వారా పనిచేస్తుంది. అది ఏదైతే టార్గెట్ ఉంటుందో దాన్ని either బ్లైండ్గా మారుస్తుంది లేదంటే కంప్లీట్గా డిజేబుల్ చేస్తుంది. మైక్రోవేవ్ వెపన్స్ అయితే హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉపయోగిస్తూ ఉంటాయి. ఇది అవతల టార్గెట్ని హీటప్ చేస్తాయి లేదా డ్యామేజ్ చేస్తాయి. పార్టికల్ బీమ్ వెపన్స్ అయితే యాక్సలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్స్ ఉపయోగిస్తాయి, లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. వీటిని ఉపయోగించి అవతల టార్గెట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఎనర్జీ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది చాలా రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీ యొక్క పవర్, ఆ బీమ్ యొక్క డ్యూరేషన్, అండ్ ఆ వెపన్కి టార్గెట్కి మధ్య ఉన్న డిస్టెన్స్, వీటన్నిటి బట్టి ఉంటుంది. అండ్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టార్గెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇవి వెళ్ళి ఆ టార్గెట్ని ఛేదించడం కొంచెం కష్టం. ఆ వెపన్లో లాకింగ్ సిస్టమ్ ఉండాలి, ట్రాకింగ్ సిస్టమ్ ఉండాలి, అప్పుడు మాత్రమే అది పనిచేయగలుగుతూ ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే ఎనర్జీ వెపన్స్ పూర్తి స్థాయిలో లాక్ చేసి మరీ అటాక్ చేయగలిగేటట్టుగా అయితే లేవు. ప్రస్తుతానికైతే కొంతవరకు డెవలప్ అయ్యాయి, బట్ ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంటుంది, టైం పడుతుంది వాటికి ఇంకా. అయితే నికోలా టెస్లా ఏంటంటే ఈ పార్టికల్ ఫిజిక్స్ మీద, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీస్ మీద పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉన్న పర్సన్. అతను ఎనర్జీ వెపన్స్ని వేరు రకాల పార్టికల్స్ని ఉపయోగించి తయారు చేశాడు. ఆ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, ప్రోటాన్స్ అవ్వచ్చు, ఈవెన్ అయాన్స్ కూడా అవ్వచ్చు. వాటన్నిటిని కూడా హై స్పీడ్స్కి యాక్సలరేట్ చేసి వాటన్నిటిని కూడా ఒక బీమ్ రూపంలో ఫోకస్ చేస్తాడు. అండ్ అది పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఉపయోగించుకుంటుంది. అప్పుడు ఆ బీమ్ టార్గెట్ వైపు వెళుతుంది. అంటే అది మధ్యలో తనని ఇంకొంచెం ఛార్జ్ చేసుకుంటుంది. అలా ఛార్జ్ చేసుకొని టార్గెట్ వైపు పెడుతుంది. సో అది చాలా అంటే చాలా పవర్ఫుల్. కాకపోతే ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనే కాన్సెప్ట్ నికోలా టెస్లా కంటే ముందు నుంచే ఉంది. కాకపోతే ఎవరు క్రియేట్ చేయలేకపోయారు దాన్ని, అతను మాత్రమే క్రియేట్ చేయగలిగాడు. బట్ ఎవరు అఫీషియల్గా దాన్ని చూడకపోయినప్పటికీ కూడా టెస్లా అయితే తన ప్రోటోటైప్ వర్క్ అయిందని తెలియజేశాడు. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి కొన్ని లెటర్స్ రాసి ఆ లెటర్స్లో తన యొక్క ఇన్వెన్షన్ గురించి చాలా క్లియర్గా తెలియజేశాడు. అండ్ తను ఏదైతే ఎఫెక్ట్ కావాలని కోరుకుంటున్నాడో అది వచ్చిందని, అది పనిచేస్తోందని, అండ్ ఈ డివైజ్ ప్రపంచంలో శాంతిని తీసుకొస్తుందని నేను నమ్ముతున్నానని, ఇలాంటివన్నీ కూడా తెలియజేశాడు. సరే, అతను తెలియజేశాడు అనుకుందాం. అయితే ఈ టంగుస్కా ఈవెంట్లో జరిగిన ఎక్స్ప్లోషన్కి టెస్లా ఎక్స్పెరిమెంట్కి సంబంధం ఉందా లేదా? చాలామంది ఉందని నమ్ముతూ ఉంటారు, కొంతమంది కామెట్ యొక్క బర్స్ కారణంగా జరిగి ఉందని అభిప్రాయపడుతూ ఉంటారు. బేసిక్గా మన దగ్గర అయితే ఎవిడెన్స్ లేదు అది నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి. కానీ అది కామెట్ బర్స్టా కాదా అనేది మనం అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఇంకొక మార్గం ఉంది. అది ఏంటి అంటే, రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనే ఒక మెట్రోర్ ఎయిర్ బస్ట్ లేదంటే ఒక కామెట్ ఎయిర్ బస్ట్ అని కూడా అనుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినట్టయితే టంగుస్కా ఈవెంట్ గురించి మనం ఒక క్లారిటీకి రావచ్చని చాలామంది అభిప్రాయపడుతున్న టైంలోనే అలాంటి ఒక సంఘటన జరిగింది. అది 2013వ సంవత్సరంలో జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అది చాలా అంటే చాలా టెరిఫైయింగ్గా కూడా అనిపిస్తుంది. ఒకసారి ఆ వీడియో క్లిప్స్ మీకు ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. ఈ సంఘటన జరిగింది 2013 ఫిబ్రవరి 15వ తారీఖున రష్యాలోని చెలియాబిన్స్క్ అనే ఒక సిటీలో జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ అన్ని మీరే చూడండి. ఆ రోజు రష్యన్ సిటీ అయిన చెలిబిన్స్క్లో చాలా మంది దీన్ని నోటీస్ చేశారు. ఒక భారీ ఎక్స్ప్లోషన్ జరిగింది. దాని కారణంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇంపాక్ట్ జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా మొదట స్టన్ అయ్యారు, తర్వాత టెరిఫైయింగ్కి గురయ్యారు, తర్వాత కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు ఏం జరిగిందో వాళ్ళకి ఏం అర్థం కాలేదు. దాన్ని చెలాబిన్స్క్ మెటియోర్ ఇన్సిడెంట్ అని పిలుస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో జరిగిన మోస్ట్ డ్రామాటిక్ అండ్ మిస్టీరియస్ ఈవెంట్స్లో ఇదొకటి. అంటే యూనివర్స్లో చాలా అద్భుతమైన సంఘటనలు జరిగేవి ఉన్నాయి, చాలా వింతైన సంఘటనలు జరిగేవి ఉన్నాయి, అలాగే చాలా వినాశకరమైన సంఘటనలు జరిగేవి కూడా ఉన్నాయని అయితే ఆ టైంలో చాలామందికి అర్థమైంది. అండ్ ఆ నగరం మీద బ్లాస్ట్ అయిన స్పేస్ ఆబ్జెక్ట్ 60 అడుగుల డయామీటర్లో ఉంది, 10,000 టన్నుల బరువునైతే కలిగి ఉంది. అది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్కి సెకండ్కి 19 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. అంటే సుమారుగా గంటకి 43,000 మైళ్ళ వేగంతో అది భూమి మీదకి అయితే ఎంటర్ అయింది. సో చాలా అంటే చాలా వేగంగా వచ్చి భూమి యొక్క అట్మాస్ఫియర్లో బ్లాస్ట్ అయిందనమాట. దాని కారణంగా కూడా అక్కడ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా క్రియేట్ అయింది. సో ఆ ఫైర్ బాల్ మీరు గమనించినట్టయితే ఆ వీడియోస్లో సూర్యుడి కంటే 30 రెట్లు ఎక్కువ బ్రైట్గా కనబడింది. దాని కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న ఎంతోమంది ప్రజలకి హాట్ బర్న్స్ అనేవి క్రియేట్ అయ్యాయి వాళ్ళ స్కిన్ మీద. అండ్ వాళ్ళ కళ్ళకు కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. అండ్ ఆ ఎక్స్ప్లోషన్ కారణంగా సుమారుగా 1000కి పైగా ఇల్లు డ్యామేజ్ అయ్యాయి. ఆ ఎక్స్ప్లోషన్ యొక్క ఈక్వలెన్స్ 5500 కిలో టన్స్ ఆఫ్ టీఎన్టీ. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అది. మనం ఇప్పటివరకు రికార్డ్ చేసిన వాటిల్లో ఇదే అత్యంత పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. సో 1000కి పైగా బిల్డింగ్స్ డ్యామేజ్ చేయడం
చేయడం మాత్రమే కాదు, అద్దాలన్నీ పగిలిపోవడం వల్ల 1500 మందికి పైగా ఇంజూర్ కూడా అయ్యారు. సో టంగుస్కా ఈవెంట్ లాగా ఇది కూడా ప్రమాదకరమైన ఈవెంటే. అండ్ ఇక్కడ మెట్రో అని మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. సో టంగుస్కా ఈవెంట్లో కూడా ఇలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అండ్ అప్పట్లో అయితే మనకు అంత టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి అది నిజంగా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోలేకపోయాం. బట్ ఇప్పుడైతే శాస్త్రవేత్తలు ఈ మెట్రాయిడ్స్ని, కామెట్స్ని, మెటయార్స్ని వీటన్నింటినీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు 2013లో వచ్చింది కూడా ఎర్లీ సోలార్ సిస్టంలో క్రియేట్ అయింది. అండ్ సుమారుగా 4.5 బిలియన్ సంవత్సరాల పాటు అలా తిరిగి ఫైనల్గా భూమి మీదకి వచ్చి కొలైడ్ అయిందని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు. అండ్ నిజానికి ఇదే సైంటిఫిక్ కమ్యూనిటీకి ఒక వేకప్ కాల్ లా కూడా మారింది. ఎందుకంటే అది వస్తున్నట్టు ఎవరికీ తెలియదు, 0 వార్నింగ్తో వచ్చేసింది అది. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది కదా. సో ఇలాంటివి ఎక్కువ స్థాయిలో కనుక వచ్చినట్టయితే ఏంటి పరిస్థితి? బేసిక్గా మనం చాలాసార్లు షూటింగ్ స్టార్స్ని చూస్తూ ఉంటాం. అలా చూసిన ప్రతిసారి ఒక చిన్న మెటీరియల్ బర్న్ అవుతూ ఉంటుంది అట్మాస్ఫియర్లో, కానీ దాని యొక్క ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి వాటి విషయంలో ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవి మెజారిటీ ఆఫ్ ద టైం సముద్రాల మీద జరుగుతూ ఉంటాయి. దాని కారణంగా కూడా మనం నోటీస్ చేయం. బట్ ఒకవేళ మనుషులు ఉన్న ప్రాంతంలో కనుక జరిగినట్టయితే మాత్రం డెఫినెట్గా అది ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది. అయితే అదృష్టవశాత్తు టంగుస్కా ఈవెంట్ జరిగిన టైంలో ఏదైతే బ్లాస్ట్ అయిందో అది ఈ రష్యాలో జరిగిన 2013 మెట్రాయిడ్ కంటే 10,000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా జరిగింది. ఒకవేళ అది కనుక మనుషులు ఉన్న ప్రాంతంలో జరిగినట్టయితే మేబీ ఇప్పుడు రష్యాలో ఈ సిటీలో జరిగింది కదా, సేమ్ ఈ ప్రాంతంలో జరిగినట్టయితే నగరం మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. సో డెఫినెట్గా ఆ టైంలో కూడా అదే జరిగి ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. అండ్ 66 మిలియన్ ఇయర్స్ క్రితం డైనోసార్లను కూడా అంతరించేసేటట్టు చేసిన ఒక మెట్రాయిడ్ ఇంపాక్ట్ గురించి మనకు తెలిసిందే. అది భూమి మీద ఉన్న 75% స్పీసెస్ని కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. ఈవెన్ డైనోసార్లు కూడా అప్పుడే అంతరించిపోయాయి. అయితే భూమి మీద పడిన అతిపెద్ద ఆస్ట్రాయిడ్ అదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అంతకంటే భారీ కూడా పడ్డాయి. సో డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ఇలాంటి పడే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకని శాస్త్రవేత్తలు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. రీసెంట్గా నాసా వాళ్ళ యొక్క డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అంటే డార్ట్, ఈ డార్ట్ వాళ్ళు ఒక మిషన్ని కండక్ట్ చేశారు. అండ్ ఆ మిషన్ సక్సెస్ఫుల్ అయింది కూడా. సెప్టెంబర్ 26, 2022న వాళ్ళు ఒక ఆస్ట్రాయిడ్ని సక్సెస్ఫుల్గా వేరే వైపుకు పంపగలిగారు. ఆ ఆస్ట్రాయిడ్ పేరు డైమార్ఫోస్. దాని యొక్క ఆర్బిట్ నుంచి 33 మినిట్స్ పాటు వేరే డైరెక్షన్కి పంపారు. సో ఇది చాలా పెద్ద విజయం అని చెప్పాలి. కానీ 33 మినిట్స్ అంటే చాలా తక్కువ టైమే. ఎందుకంటే స్పేస్లో 33 మినిట్స్లో అది ఎక్కువ దూరం ట్రావెల్ చేయదు కదా. అంటే భూమితో కంపేర్ చేస్తే ఎక్కువే, కానీ స్పేస్లో కంపేర్ చేస్తే తక్కువ కదా. సో కంప్లీట్గా ఆ ఆస్ట్రాయిడ్ని తొలగించేటట్టుగా చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మన సోలార్ సిస్టంలోనే 10 లక్షలకి పైగా ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. నాసా వాడు ప్రస్తుతానికి అయితే 30,000కి పైగా నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్, వీటిని NEAs అని పిలుస్తూ ఉంటారు, వీటన్నిటిని కూడా ట్రాక్ చేస్తున్నారు. వీటిలో దేనో దాని కారణంగా ఎప్పుడోకప్పుడు మనకి థ్రెట్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ 30,000 కూడా కేవలం 10% మాత్రమే. అంటే మనకి ప్రమాదాన్ని కలిగించే ఆబ్జెక్ట్స్లో 10% మాత్రమే మన సోలార్ సిస్టమ్ పరిధిలో. సో ఇంకా 90% ఆబ్జెక్ట్స్ని వాళ్ళు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ ఏదో ఒక రోజు వాళ్ళు సాధిస్తారు అన్న నమ్మకం అయితే కొంచెం ఎక్కువగానే కనబడుతోంది. సో ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి, అది టెస్లా యొక్క ఎక్స్పెరిమెంట్ కారణంగానే జరిగిందా లేదంటే నిజంగానే ఒక మెట్రాయిడ్ ఇంపాక్ట్ కారణంగా జరిగిందా అనేది ప్రస్తుతానికైతే ఎవ్వరికి కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అటువంటి ఒక ఆస్ట్రాయిడ్ కానీ మెట్రాయిడ్ కానీ మళ్ళీ భూమిని తాకే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో దానికి ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టెస్లా యొక్క డెత్ రే మనకు ఒక విషయం తెలియజేస్తోంది. బేసిక్గా ఇది నిజమో కాదో తెలియకపోయినప్పటికీ కూడా ఇలాంటి ఒక స్టోరీ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? టెక్నాలజీ అండ్ సైన్స్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం. అండ్ అలా పీక్ స్టేజ్లోకి వెళ్ళినట్టయితే అప్పుడు మనకి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా చాలామంది అదే చెప్తున్నారు. అది కనుక మరీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టయితే చాలా ప్రాబ్లం అవుతుందని చెబుతున్నారు. ఈవెన్ రీసెంట్గా ఎలాన్ మస్క్ కొంతమంది శాస్త్రవేత్తలు ఒక పిటిషన్ మీద సైన్ చేశారు కూడా. ఏమనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రీసెర్చ్లు ఒక 6 నెలల పాటు ఆపాల్సి ఉంటుంది. గవర్నమెంట్ దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ తేవాలి, దాని మీద కొన్ని లిమిటేషన్స్ తేవాలి, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియజేస్తున్నారు. సో టెక్నాలజీ తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలదు, అలాగే ప్రపంచాన్ని నాశనం చేయగలదు కూడా. సో టెస్లా యొక్క విజన్ అయితే ప్రపంచానికి శాంతిని తేవాలని. కానీ ఒకవేళ ఆ డెత్ రే గనక ఏదో ఒక్క గవర్నమెంట్ చేతికి చిక్కినట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ గవర్నమెంట్ చేతికి చిక్కినట్టయితే ఏంటి పరిస్థితి? చాలా వరస్ట్గా ఉంటుంది కదా సిచ్యువేషన్. మేబీ ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి చిక్కు ఉండొచ్చు కూడా, కాకపోతే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉండొచ్చు అంతే. ఏమో భవిష్యత్తులో అది రావచ్చేమో కూడా అమెరికా సైడ్ నుంచే. అమెరికా సడన్గా వచ్చి చెప్పొచ్చేమో మేము డెత్ రేట్ క్రియేట్ చేసామని. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ల క్రితం ఎవరు అనుకోలేదు స్మార్ట్ ఫోన్స్ అనేవి వస్తాయని, కానీ ఇప్పుడు వచ్చాయి. అండ్ ఆ స్మార్ట్ ఫోన్స్లో ఇంత అడ్వాన్స్డ్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ సెన్సార్స్, ప్రాసెసర్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉంటాయని కూడా ఒక 20 ఇయర్స్ బ్యాక్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చేసాయి. సో రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు చాలా ఈజీగా మారిపోతున్నాయి. అండ్
అవి చాలా కామన్ అయిపోతున్నాయి కూడా. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి. ఇంతకుముందు వీటిని చూసి చాలా కంగారు పడిపోయేవారు అండ్ చాలా ఆశ్చర్యపోయేవారు. సో టెస్లా కూడా చాలాసార్లు అదే చెబుతూ వచ్చాడు. టెస్లా ఏమన్నాడంటే వండర్స్ ఆఫ్ ఎస్టర్డే ఆర్ టుడే కామన్ అకరెన్సెస్ అన్నాడు. సో ఇది డెఫినెట్గా మన విషయంలో కూడా అప్లై అవుతుంది, ఎప్పటికీ అప్లై అవుతూనే ఉంటుంది. ఎందుకంటే టెస్లా 100 సంవత్సరాల క్రితమే 1000 సంవత్సరాల గురించి ఆలోచించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఈ టెస్లా యొక్క డెత్ రేకి టంగుస్కా ఈవెంట్కి సంబంధం ఉందా లేదా అని ప్రస్తుతానికైతే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. బట్ టెస్లా యొక్క డెత్ రే కనుక ఏదో ఒక రోజు ప్రపంచం ముందుకు కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా అది చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది అనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ గివ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.